హలో అందరికీ, నేను మీ సువర్ణ. వెల్కమ్ టు నిహాల్ ఏబీ బైట్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొబ్బరి బొబ్బట్లు. ఈ బొబ్బట్లు చేసుకోవడం చాలా ఈజీ అండి. మీరు ఎటువంటి శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ కొబ్బరికాయ ఉంటే సరిపోతుంది. చూడండి, వేడివేడిగా చేసుకొని తినండి. చాలా అద్భుతంగా, చాలా రుచిగా ఉంటుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు పిల్లలు స్కూల్కి కూడా పంపించవచ్చు లంచ్ బాక్స్లో, లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా ఇవ్వచ్చు. ఈ బొబ్బట్లు చేసుకోవడానికి మీరు ఎటువంటి పప్పు కూడా నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇన్స్టెంట్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ బయటికి వెళ్ళినప్పుడు కొబ్బరి బొబ్బట్లు చేసుకుని వెళ్ళండి. అందరూ చాలా రుచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకుందాం. దాన్ని పగలగొట్టుకొని 2 పీసెస్ కింద డివైడ్ చేద్దాము. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ చెక్క తీసేసి ఒక్కొక్క పీస్ని బాగా గ్రేట్ చేసుకొని తీసుకుందాం. చూడండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్, నెక్స్ట్ తగినంత వాటర్ పోసుకొని డౌ ప్రిపేర్ చేసుకుందాము. ఈ బొబ్బట్లు మీ హెల్త్కి, మీ హెయిర్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో ఓన్లీ మనం హెల్తీ ఇంగ్రీడియంట్సే వాడుతున్నాము. చూడండి, సాఫ్ట్గా డౌ ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 1/2 కప్ పల్లీలు తీసుకుందాము. ఇవి బాగా పట్టు లేసేంత వరకు వేయించుకుందామండి. పల్లీలు పట్టు మొత్తం తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1/4 కప్ నువ్వులు వేసి వేయించుకుందాము. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అదే కడాయిలో 6 బాదం పప్పులు, ఒక 10 జీడిపప్పులు వేసి వేయించుకుందాము. వీటన్నిటిని ఒకే బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ వేయించుకున్న నట్స్ అన్నిటినీ మిక్సీ పట్టుకుందాం. చూడండి, వాటర్ వేయొద్దు. వాటర్ లేకుండానే మీరు మిక్సీ పట్టుకోవాలి. డ్రైగానే మిక్సీ పట్టి తీసుకోండి. కొంచెం పలుకు పలుకుగా ఉంటే బాగుంటుందండి. బాగా మెత్తని పేస్ట్ లాగా చేయొద్దు. చూడండి, ఇలా బరకగా ఉంటే నోటికి తగులుతూ రుచిగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. నెక్స్ట్ గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి 1 కప్పు బెల్లం తీసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకోండి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న 1.5 కప్ కొబ్బరి తురుము వేసుకుందాము. నెక్స్ట్ అందులోనే ముందుగా చేసి పెట్టుకున్న నట్స్ పౌడర్ కూడా వేసుకొని దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ ముందుగా సైడ్ పెట్టుకున్న చపాతీ డౌ తీసుకొని చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసి ఒక బాల్ తీసుకొని చిన్న పూరి కింద చేద్దాం. అందులోనే ముందుగా చేసి పెట్టిన కొబ్బరి స్టఫింగ్ వేసి స్టఫింగ్ బయటికి రాకుండా చూడండి ఇలా నీట్గా క్లోజ్ చేసుకొని ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేద్దాము. చూడండి, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే అన్ని చపాతీలు చేసుకొని స్టఫింగ్ పెట్టి ప్రాపర్గా బయటికి రాకుండా స్టఫింగ్ క్లోజ్ చేసి చపాతీ ప్రిపేర్ చేసుకుందాం. మీరు ఓన్లీ కొబ్బరి తురుముతో కూడా చేసుకోవచ్చండి. పల్లీలు, నువ్వులు ఇవన్నీ ఆప్షనల్. టేస్ట్కి బాగుంటుందని నేను వేశాను. మీరు కావాలంటే ఓన్లీ కొబ్బరి తురుమే స్టఫింగ్ చేసుకొని చపాతీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కొబ్బరి తురుము మీరు 2-3 మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. అస్సలు పాడవదు. నెక్స్ట్ ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి చపాతీలు కాల్చుకుందాము. చూడండి, 2 సైడ్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి. హెల్తీ డైట్ కావాలనుకున్న వాళ్ళు ఈ చపాతీలు ట్రై చేసి చూడండి. నెయ్యి వేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఆల్మోస్ట్ వీలైనంత వరకు నెయ్యిలోనే కాల్చుకోండి. నెక్స్ట్ ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకుందాము. ఇప్పుడు ఒక్కొక్క చపాతీ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఎంతో రుచిగా ఉండే కొబ్బరి బొబ్బట్లు రెడీ. వేడివేడిగా తేనెలో డిప్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.